అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠినంగా వ్యవహరించి మీ పరీక్షలను నిర్వహించి ఫలితాలను ప్రకటించడం జరిగింది. మీ ఎన్నికైన సంతోషాన్ని ఒక్కరోజు కూడా మీకు మిగిలించలేదు. మీరు కోట్ల రూపాయలు పెట్టి ఈ ఉద్యోగాలను కొనుక్కున్నారు, ఈ ప్రభుత్వం ఈ ఉద్యోగాలను అమ్ముకున్నది అని కొంతమంది గిట్టని వాళ్ళు, కొంతమంది నచ్చని వాళ్ళు, కొంతమంది రాని వాళ్ళు ప్రచారం చేయడే కాకుండా న్యాయస్థానాలలో లీగల్ లిటిగేషన్ మొదలుపెట్టిండ్రు. ఒక పక్కన మీ తల్లిదండ్రులు చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ కన్న కలలు నిజమవుతున్నాయి, మావాడు పీజీ పిహెచ్డీలు చేసి ఒక ఉజ్వల భవిష్యత్తులో అడుగు పెట్టబోతున్నాడని వాళ్ళ సంతోషం 24 గంటలు కూడా నిలబడకుండా చాలామంది కుట్రలు కుతంత్రాలు చేసిండ్రు. న్యాయస్థానంలో జరిగిన వాదనలు మీరు విన్నారు, రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను మీరు చూసిండ్రు. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఒక తప్పు చేయలేదు, ఈ ప్రభుత్వం తప్పులకు అవకాశం ఇయ్యదు, ఈ పిల్లలు మెరిట్ మీదనే ఎంపికైనరు, వాళ్ళలో ఉన్న నైపుణ్యమే వాళ్ళని గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులను చేసిండ్రు. ఎవరు ఏమనుకున్నా వాళ్ళ పక్షాన నేను నిలబడతాను, వాళ్ళ తరఫున న్యాయస్థానాలలో కొట్లాడతాను అని చెప్పి తెలంగాణ స్టేట్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీ పక్షాన మీకంటే మీరెంత నిబద్ధతతో ఎంత కష్టపడి సాధించిండ్రో గుర్తించి ఈ ప్రభుత్వం మీ పక్షాన నిలబడ్డది. న్యాయస్థానాలలో మీ వాదనను బలంగా వినిపించడం జరిగింది. సింగిల్ జడ్జి దగ్గర మీకు వ్యతిరేకమైన నిర్ణయం వస్తే డివిజనల్ బెంచ్లో అప్పీల్ చేసి మీ పక్షాన బలమైన వాదనలు వినిపించి అన్ని న్యాయపరమైన చిక్కులను ఛేదించి ఈరోజు మీ తల్లిదండ్రులు కన్న కలల సాకారం చేయడానికి మీతో పాటు ఈ ప్రభుత్వం కూడా సంపూర్ణంగా కృషి చేసి మీరు తెలివైన నైపుణ్యం కలిగిన క్రమశిక్షణ కలిగిన అధికారులు అవుతారనే సంపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ఈ ప్రభుత్వం మీ పక్షాన నిలబడ్డది. ఒక అధికారి కావడం అనేది ఒక జీవితకాల లక్ష్యం. ఒక అధికారిగా గుర్తింపు గౌరవం పొందాలి అనంటే మీరు 30-35 సంవత్సరాల మీ సర్వీస్ కాలంలో నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అధికారులం అయిపోయినాం కదా, అవకాశం వచ్చింది కదా అని మన బాధ్యతను మర్చిపోతే మనుషులుగా మనం పతనమైనట్టే. మనం అధికారులుగా మన బాధ్యతను విడిచిపెట్టినట్టే. అందుకే యువమిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరే మా ప్రతినిధులుగా భావిస్తుంది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమమైన అభివృద్ధి కార్యక్రమాలైనా అత్యంత నిరుపేదలకు చేరాలి అని అంటే మీరు ప్రదర్శించే చొరవనే ఈరోజు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చగలుగుతాయి. ఓ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా, ఓ పేదవాడి రేషన్ కార్డు చేరాలన్నా, ఒక సన్న బియ్యంతో పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్నా, లేకపోతే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడి ఇంటిలో వెలుగులు నింపాలన్నా, లేదా రైతుకు రుణమాఫీ జరిగి ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్నా మీరే మా కళ్ళు, మీరే మా చెవులు, మీరే మా ప్రతినిధులు. నేను ఇక్కడ పాలసీ చేస్తుండొచ్చు, ఇక్కడ నేను నిర్ణయాలు చేయొచ్చు. సచివాలయంలో నేను ఎంత గొప్ప నిర్ణయం చేసినా దాన్ని అమలు చేసే అధికారులుగా మీరు ప్రదర్శించే చిత్తశుద్ధే ఈ ప్రభుత్వానికి మంచి పేరైనా చెడు పేరు